దేశంలోనే మొదటిసారిగా నైపుణ్య గణనను సెప్టెంబర్ 3న ప్రయోగాత్మకంగా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కసరత్తు చేస్తోంది. సర్వేకు వినియోగించే యాప్ రూపకల్పన దాదాపుగా పూర్తయింది. సర్వేతో పాటు అభ్యర్థులు నేరుగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సర్వే పూర్తయిన తర్వాత వెబ్సైట్ను అందుబాటులో ఉంచితే కొత్తగా మార్కెట్లోకి వచ్చేవారు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు యోచిస్తున్నారు. నైపుణ్య గణనను సెప్టెంబర్ 3న మంగళగిరిలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. దీంతో పాటు నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ విద్యార్థుల నుంచి సమాచారం సేకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ద్వారా సమాచారం సేకరించి విశ్లేషణ చేసేందుకు దాదాపు 8 నెలల సమయం పడుతుందని నైపుణ్యాభివృద్ధి సంస్థ అంచనా వేసింది. ఈ సర్వేకు ఒక్కో గ్రామ, వార్డు సచివాలయం నుంచి 6 చొప్పున ఉద్యోగులను వినియోగించనున్నారు. వీరికి ఈ నెల 23, 24, 30, 31న 2 విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణానంతరం వీరు ఇంటింటికి వెళ్లి ట్యాబుల్లో సమాచారం సేకరిస్తారు. 25 రకాల ప్రశ్నల ద్వారా సమాచారం సేకరిస్తారు. సంఘటిత రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారి పీఎఫ్ ఖాతాలు, అసంఘటిత రంగంలో ఉంటే ఈశ్రమ్ ద్వారా వివరాలు తీసుకోనున్నారు. సర్వే ద్వారా సేకరించిన సమాచారం దాదాపు 20 ఏళ్ల పాటు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎవరికి ఏ డొమైన్లో నైపుణ్య శిక్షణ అవసరమో గుర్తించిన అనంతరం నైపుణ్య కళాశాలలు, హబ్లు, కొత్తగా కళాశాలలు, వర్సిటీల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ తర్వాత అభ్యర్థులకు సర్టిఫికేట్లు ఇస్తారు. ఎలాంటి నైపుణ్యాలు కావాలో కంపెనీల నుంచి సైతం వివరాలు తీసుకుంటారు. వాటికి అనుగుణంగా శిక్షణ ఇచ్చి ఆయా కంపెనీలకు అనుసంధానం చేస్తారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, కేంద్ర ప్రభుత్వ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ సేవల్ని కూడా శిక్షణలకు వినియోగించుకోనున్నారు.